హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వారెండు ఓటీటీ విడుదల గురించి ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ సినిమా అక్టోబరు 9న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయి నా ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ ఏడాది ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా వారెండు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన వెలువడింది. వార్ 2 డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అలా రేపటి నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వారం నుంచి ఇదే తేదీన రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. వార్ 2 విషయానికొస్తే రా మాజీ ఏజెంట్ కబీర్ని తమ కార్టెల్లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుధ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి నేతృత్వంలో ఓ టీం రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూధ్రా కూతురు వింగ్ కమాండర్ కావ్య లూధ్రా కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వారెండు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అభిమానులు ఈ యాక్షన్ థ్రిల్లర్ను ఇంట్లో కూర్చునే చూసే అవకాశం వచ్చింది. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.